హే గైస్, దిస్ ఇస్ సన్నీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆత్రేయపురం అనగానే అందరికీ గుర్తొచ్చేది పూతరేకులు అండి. సో ఈ వరల్డ్ ఫేమస్ పూతరేకుల్ని ఎలా తయారు చేస్తారో, దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. అలాగే ఇక్కడ RX100 మూవీ అయితే షూట్ చేశారండి. సో RX100 మూవీ షూట్ చేసిన కొన్ని లొకేషన్స్ కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం నేనైతే రావులపల్లి నుంచి ఆత్రేయపురం అయితే బయలుదేరిపోయానండి. ఈ ఆత్రేయపురం గ్రామం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంటుందండి. ఈ ఆత్రేయపురం రావులపల్లి నుంచి అయితే 11 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి అయితే 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనం రావులపల్లి నుంచి ఆత్రేయపురం వెళ్లే రోడ్ లో ఇక్కడ మనకి వాడపల్లి వెళ్లే రోడ్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ ఎక్కి ఆ రోడ్లో వెళ్ళిపోతే మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళిపోతాం. ఈ ఆత్రేయపురంలో పూతరేకులు ఎంత ఫేమస్, రావులపల్లి నుంచి ఆత్రేయపురం వెళ్లే రోడ్డు కూడా చుట్టూ పచ్చని చెట్లతో చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. ఇంకా మనం అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి లొల్ల లోకలు అయితే తగిలిదండి. ఈ లొల్ల లోకలు ఏంటంటే ఇక్కడ చాలా సినిమాలు అయితే షూట్ చేశారు. సో ఈ వీడియో కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేశానండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఇప్పుడు మనం ఆత్రేయపురం వెళ్ళాక అక్కడ పూతరేకులు ఎలా తయారు చేస్తారని చూసి తర్వాత మీకు RX100 మూవీ షూట్ చేసిన కొన్ని లొకేషన్స్ అయితే చూపిస్తానండి. ఇంక మొత్తానికి మనం అయితే ఆత్రేయపురం గ్రామంలోకి ఎంటర్ అయిపోతున్నామండి. ఎంటర్ అవుతున్నాం అనగానే మనకి రైట్ సైడ్ లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి పూతరేకుల షాపులు అండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు అలా షాపులు ఉంటూనే ఉంటాయండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇదేనండి రేకులు వేయడం. ఆ పూతరేకులకి తయారు చేయడానికి కావాల్సిన రేకులు అనమాట. సో ఇక్కడ ఒక కుండకైతే ఇలాగ హోల్ పెట్టి దాంట్లో మంట పెట్టుకుని ఇలాగ ఒక పిండిని అయితే తయారు చేసుకుని ఆ పిండిలో ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని ముంచి ఇలా రేకులు అయితే లాగుతారండి. ఈ పిండిని ఎలా తయారు చేస్తారంటే జయ బియ్యం అనే ఒక రకమైన బియ్యాన్ని కొన్ని గంటల సేపు నానబెట్టుకొని దాన్ని అయితే ఇలా పిండిలో అయితే రుబ్బుకుంటారంటండి. సో ఈ గట్టిగా ఉన్న పిండిని ఒక ప్లేట్లో వేసి కొంచెం వాటర్ వేసుకొని పల్చగా అయితే ఇలా కలుపుకుంటారంటండి. ఆ పల్చగా అయిన ఆ పిండిలో ఒక కాటన్ క్లాత్ అయితే ముంచి ఇలాగ కుండ మీద అయితే ఇలా లాగుతారంటండి. అప్పుడైతే రేకులు అనేవి రెడీ అయిపోతాయి. సో ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఇలా పిండి కట్ట ప్రిపేర్ చేసుకొని ఈ కుండ మీద ఇలా రేకులు లాగిన తర్వాత ఈ రేకులన్నీ తీసుకెళ్ళి షాప్ దగ్గర కొన్ని వెరైటీ ఆఫ్ పూతరేకులు తయారు చేస్తారంట. సో ఆ పూతరేకులు కూడా ఎలా చూడతారో ఇప్పుడైతే మనం చూద్దాం. సో ఇప్పుడైతే మనం ఆత్రేయపురం ఊర్లో మెయిన్ రోడ్లో అయితే ఉన్నామండి. ఇటువైపు నుంచి అటువైపు కూడా మొత్తం అన్ని పూతరేకుల షాపులే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే మనం ఎదురుగుండా ఉన్న శ్రీ సాయి సూర్య పూతరేకుల షాప్ దగ్గరికి అయితే వెళ్ళి ఆ పూతరేకులు ఎలా చూడతారనేసి ఒకసారి చూద్దాం. నెయ్యి అన్నది బాదం పిస్తా అండి. తర్వాత మళ్ళీ రేకేసుకోండి. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు అండి. ఓకే, బెల్లం అండి. బెల్లం అండి. అది కొంచెం వాటర్ చల్లాలండి, మొత్తం ఓడకుండా ఉండడానికి. ఓకే అండి. ఏంటండి ఇది? డ్రై ఫ్రూట్ అండి. ఇది డ్రై ఫ్రూట్ పూతరేక. డ్రై ఫ్రూట్ పూతరేక కానీ దీని పేరు డబల్. ఇదండి డబుల్ SP పూతరేక అండి. ఎంత అండి అది బాక్స్? 400 అండి. ఎన్ని ఉంటాయండి అందులో? 10 అండి. ఓకే. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి SP పూతరేకులు అంటండి. ఇది ఒక్క బాక్స్ వచ్చేసి 400 అంట. అంటే ఒక పీస్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది. అలాగే వీళ్ళ దగ్గర చూడండి చాలా రకాల పూతరేకులు అయితే దొరుకుతున్నాయి. ఐస్ క్రీమ్ పూతరేకు, మిఠాయి పూతరేకు, డైమండ్ పూతరేకు, కోవా పూతరేకు, చాక్లెట్ పూతరేకు, కారపొడి పూతరేకు, తాటి బెల్లం పూతరేకు,
బూస్ట్, హార్లిక్స్ అలాగే షుగర్ ఫ్రీ పూతరేకులు కూడా దొరుకుతున్నాయండి. సో చూసారు కదండి పూతరేకులు ఎలా తయారు చేస్తున్నారో. ఇప్పుడైతే మనం RX100 మూవీ షూట్ చేసిన కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్దాం పదండి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ గుడి వచ్చేసి ఆత్రేయపురం ఊరు లోపలికి వెళ్తే ఒక రావు చెట్టు కింద అయితే ఉంటుందండి. దీన్ని అయితే ధర్మపీఠం అని పిలుస్తారంట. సో ఇక్కడైతే మనకి RX100 మూవీలో రెప్పల నిండా కలగనకుండా సాంగ్ని అయితే షూట్ చేశారండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది ఆత్రేయపురం జూనియర్ కాలేజ్ అండి. సో ఈ కాలేజ్లో ఏంటంటే అక్కడ మూవీలో వాళ్ళు వాలీబాల్ ఆడతారు. అప్పుడు ఒక అమ్మాయికి అయితే బాల్ తగులుతుంది. తర్వాత RX100 మూవీలో డాడీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, సో అతన్ని కమిడియన్ సరదాగా ఆట పట్టిస్తాడు కదా, ఆ లొకేషన్ అనమాట ఇది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ని మ్యాక్సిమం మీరు ఆల్రెడీ గుర్తుపట్టేసి ఉంటారు. సో RX100 మూవీలో అద్దిరే హృదయం ఆ సాంగ్ ఉంటుంది కదా, సో ఆ సాంగ్ ఎండింగ్లో ఒక సీన్స్ అయితే ఉంటాయి కదా, ఇవి అయితే ఇక్కడే షూట్ చేశారండి. సో ఇప్పుడు ఇది చూస్తున్నాం కదండి, కనిపించే టెంపుల్ వచ్చేసి ఆత్రేయపురంలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి. సో RX100 మూవీలో హీరోని తీసుకొని జీప్ డ్రైవ్ చేసుకుంటూ వస్తారు కదా టెంపుల్కి. సో ఆ షూటింగ్ అంతా కూడా ఇక్కడే జరిగిందండి. సో మీరు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో చూసారు కదండి, ఇవేనమాట ఆత్రేయపురంలో RX100 మూవీ షూట్ చేసిన కొన్ని లొకేషన్స్ అయితే. సో ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో అప్పటి వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.